ఎపిసోడ్ 16 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో పేపర్ న్యూస్ చూసిన కిరణ్మయి గబగబా తయారయ్యి రాయన్న స్నేహితుడి దగ్గరికి వెళ్తుంది. రాయన్న ప్రేక్షకుల అరుపులతో అవమానాలతో బాగా డిసప్పాయింట్ అయి చాలా డల్గా కూర్చుని ఉండిపోతాడు డ్రెస్సింగ్ రూమ్లో. ఢిల్లీలో విజయ్ కుమార్ ఆనందంతో రాఘవరెడ్డికి పెద్ద పార్టీ ఇస్తాడు హోటల్లో. ఢిల్లీ విద్యార్థినులు రాయన్నని దేశం తరపున ఆడకూడదని నినాదాలు చేస్తూ సమ్మె చేయడం వరకు నీ హస్తం ఎలా అని అడుగుతాడు రాఘవరెడ్డి. దానికి విజయ్ కుమార్ గర్వంగా నవ్వుతూ, ఇదంతా నేను వెనక నుండి నడిపిస్తున్నాను రాజా రమణిలతో కలిపి అని చెప్తాడు. కిరణ్మయి ఢిల్లీ చేరే దారిలో ఉండగా నెక్స్ట్ ఆడబోయే ఆట గురించి కెప్టెన్ అజార్ అందరికీ ఎలా ఆడాలో వ్యూహం వివరిస్తూ డీలాపడి కూర్చుని ఉన్న రాయన్నను చూసి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాయన్న దగ్గరకు అతని స్నేహితుడు కిరణ్మయి వస్తారు. దాంతో రాయన్న మొహం అద్భుతంగా వెలిగిపోతుంది. వారిద్దరూ రాయన్న క్రికెట్ ఆడేందుకు అన్ని విధాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. 10 మందిలో కలిసి ఎవరి స్వరమో తెలియకుండా అరవడమే వాళ్ళకే తెలుసు. వీళ్ళ ఆవేశం, ఆలోచన గుండెల్లోంచి వచ్చినవి కావు. కాబట్టి మీ నోటితో వాళ్ళకి జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆటతో జవాబివ్వండి. నేరారోపణ చేసిన ఈనోళ్లే మీరు విజయం సాధిస్తే జయ జయధ్వానాలు పలుకుతాయి. నీకున్న ఆత్మవిశ్వాసం, ధైర్యం నాకు లేవనుకుంటా కిరణ్. అనుకుంటాను తప్ప లేవని గట్టిగా చెప్పలేకపోవడంలోనే మీ అంతరంగం తెలుస్తుంది. వాళ్లను జయించాలని, వాళ్ళ నోళ్లు మోయించాలని పట్టుదల మీలో ఉంది. కానీ సంకోచం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఒక్క మాట చెబుతాను వినండి. మీరు నిజంగా నేరం చేసి ఉంటే ఈ గదిలో నుంచి కదలొద్దు. అప్పుడు నా స్వరం కూడా బయటవారి నినాదాలతో కలుస్తుంది. నేరం చేయలేదనుకుంటే ఆ వినిపించే అపనిందలను ఒక ఛాలెంజ్గా తీసుకుని అదే ఒక యుద్ధం అనుకుని మీ నిజాయితీ నిరూపించుకోబడేటట్లుగా ధైర్యంగా వెళ్ళి ఆడిరండి. ఆటలో మీ విజయం ద్వారా మీ నిర్దోషిత్వం నిరూపించబడాలి. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కిరణ్మయి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. బయట నుంచి నినాదాలు ఉన్నట్లుండి ఉచ్చస్థితిలో రాసాగాయి. టీవీ టీమో, ప్రెస్సో, ఏ విఐపీనో వచ్చి ఉండవచ్చు. ప్రతి కుటుంబంలోనో లేక వారికి తెలిసిన పరిధిలోనో స్త్రీల మీద ఎన్నో అత్యాచారాలు జరగడం అందరికీ మామూలే. ఈ యువత నిజంగా అరాచకాన్ని ఎదిరించే వాళ్ళైతే వాళ్లలో ఈ ఐకమత్యం అన్ని విషయాల్లోనూ ఉంటే ఇంతమంది కోడళ్ళు అగ్నికి ఆహుతి అవ్వరు. వరకట్నపు హింసలు అసలే ఉండవు. ఏ మగాడి చెయ్యి స్త్రీ మీదకు లేవదు. తన అక్కను వాళ్ళ అత్తగారు ఏమైనా అందంటే ఆవేశపడే అమ్మాయి తన వదినను తల్లి సాధిస్తుంటే మరో పుల్ల వేసి సంబరపడుతుంది. తన మొగుడు మరొక స్త్రీ వెంటపడితే ఆ అవతల స్త్రీ టక్కులాడి తన అన్న ఆ పని చేస్తే వదిన సుఖపెట్టకపోవడం వల్లనే అన్న అలా మారాడు అని జాలి. తన సొంత వాళ్లలో తప్పులని గ్రహించి ఎదిరించగల ధైర్యం మనుషుల్లో వచ్చినప్పుడు ఇలా పబ్లిక్గా వచ్చి నినాదాలు చేయవలసిన అవసరమే ఉండదు. కిరణ్మయి మనసు నిర్లిప్తతని ఆపాదించుకుంది. తను మరేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటుంది. రాయన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెకిప్పుడు ఒకటే మిగిలింది. అన్నింటికీ మనసుని సమాయత్తపరుచుకోవడం. ఓటమికైనా విజయానికైనా అదే చివరి మెట్టు. ఆట మొదలవబోతుంది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఇద్దరూ గ్రౌండ్లోకి వచ్చారు. స్టేడియం అంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. ఆమె కళ్ళు విప్పారితమయ్యాయి. తలవంచుకొని రాయన్న ఫీల్డ్లోకి వెళ్తున్నాడు. ఆమె ఆనందాన్ని అతి కష్టం మీద అణుచుకుంది. ఆట మొదలైంది. 15 ఓవర్లు అయ్యాయి. పాకిస్తాన్ జట్టు 100 పరుగులు పూర్తయ్యాయి. అప్పటికి ఒక్క వికెట్ కూడా పడలేదు. ప్రేక్షకులు నిరాసక్తంగా చూస్తూ రాయన్నకు అంతవరకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. బయట వినిపిస్తున్న నినాదాలతో అతని మనసు మరింత గాయమవుతుంది. కెప్టెన్ బౌలింగ్ చేయాలని పిలవడంతో రాయన్న ఉలిక్కి పడ్డాడు.
బాల్ చేతిలో పడగానే అతని చెయ్యి వణికింది. ధైర్యం నీరసపడి కాళ్లలో సత్తువ హరించుకుపోయింది. బాల్ తీసుకుని పరిగెత్తాలంటేనే మనసు శరీరం కూడా సహకరించనంటున్నాయి. రాయన్న స్పిన్ బౌలర్. అంపైర్ వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. గుండెల్లో ఆందోళన, దాన్ని జయించాలి అన్న తపన, అంతరాల్లోనే యుద్ధం గెలవాలి గెలవాలి అన్న పట్టుదల. అంపైర్ సిగ్నల్ చూసి చేతిలో బాల్ పైన ఒక్క క్షణం దృష్టి కేంద్రీకరించి ముందుకొచ్చాడు. ఉన్నట్లుండి స్టేడియంలో 4 పక్కల నుంచి నినాదాలు. రాయన్న డౌన్ డౌన్ అంటూ. నీరసంతో అతడు ఆగిపోయాడు. వాటిని చెవిన పడనీయకు. ఇక్కడ్నుంచి పారిపో. పిరికితనం హెచ్చరిస్తుంది. అదిగో అదే నీ శత్రువు. దాన్ని జయించు. నీ నిరపరాధి తత్వాన్ని రుజువు చేసుకో. ఇదే అవకాశం అంటుంది కిరణ్మయి రూపంలో అంతరాత్మ. రాయన్న మళ్ళీ ముందుకొచ్చాడు. నిగ్రహాన్ని కూడగట్టుకుని బాల్ వేశాడు. అప్పటికే నిలదొక్కుని ఆడుతున్న బ్యాట్స్మన్ దాన్ని సులభంగా గాల్లోకి ఎగరగొట్టాడు. 4. ప్రేక్షకుల నుంచి బ్యాట్స్మెన్ కోసం చప్పట్లు, రాయన్న గురించి ఈలలు. రెండో బంతి అదే స్థానంలో పడింది. మళ్ళీ 4. అయిపోయింది రాయన్న, నీ క్రికెట్ జీవితం ఈ రోజుతో ముగియబోతుంది. మరో 2 బంతులు పరుగులేమీ రాలేదు. ధైర్యాన్ని కూడగట్టుకుంటూ 5వ బంతిని వేశాడు. అది కొద్దిగా బౌన్స్ అవ్వడం, బ్యాట్స్మెన్ దాన్ని గాల్లోకి బలంగా ఎగరగొట్టడం కనిపించింది. సిగ్గుతో, బాధతో అతను తలదించుకున్నాడు. క్రికెట్ జీవితంలో మొదటిసారిగా అతని కంటనీరు తిరిగింది. తనిక ఆటకు పనికిరాడు. తను క్రికెటర్గా చచ్చిపోయాడు. ఉన్నట్లుండి స్టేడియం చప్పట్లతో నిండిపోయింది. 4ఆ 6ఆ అని తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. ఎవరో వచ్చి గట్టిగా వాటేసుకోవడంతో అతడు అప్పుడు తలెత్తి చూశాడు. ఫీల్డర్స్ అందరూ పరిగెత్తి తన వైపే వస్తున్నారు. ఆ బంతి పైకి లేచి కవర్స్లో నిలబడ్డ అజారుద్దీన్ అందుకోగా బ్యాట్స్మన్ క్యాచౌట్ అయ్యాడని అప్పుడు అర్థమైంది. నెమ్మదిగా ముఖంలో కాంతి వచ్చింది. మొదటి వికెట్ తనే తీసుకున్నాడు. దుఃఖంలో పుట్టిన నీటి బిందువు ఆనంద బాష్పంగా మారి నేలని ముద్దెట్టుకుంది. కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు. ఓవర్లో చివరి బంతి అది. అదొక్కటి వేసేస్తే కొద్దిసేపు తనకి తాను నిలదొక్కుకోవడానికి కొద్దిగా విరామం. రాయన్న బాల్తో ముందుకు వచ్చాడు. బ్యాట్స్మెన్ రైట్ హ్యాండర్. రాయన్న ఎడమ చేత్తో బౌలింగ్ చేస్తూ అనాలోచితంగా గుగ్లీ వేశాడు. బ్యాట్స్మెన్ ఎదుర్కొంటున్న మొదటి బాల్ అది. డిఫెన్స్గానే ఆడాలనుకున్నాడు. అతడు బాల్ని టచ్ చేయబోయే అంతలో అతడు ఎడమవైపుకి స్పిన్ అయ్యింది. అతడు గాబరాగా ఒక్క అడుగు వెనక్కి వేసి బంతిని కొట్టబోయాడు. బాల్ ఎగిరి బ్యాట్కి తగిలి వికెట్ కీపర్ చేతిలో పడింది. వికెట్ కీపర్ అరవడం, అంపైర్ అవుట్ సిగ్నల్ ఇవ్వడం ఒకేసారి జరిగిపోయాయి. తోటి ఆటగాళ్లంతా వచ్చి రాయన్నను పైకి ఎత్తేశారు. స్టేడియం అంతా గోల చప్పట్లు. పాకిస్తాన్ జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు. ఆ ఓవర్తో లంచ్ అవర్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ ఇచ్చాడు అంపైర్. ఢిల్లీ చేరాక మొదటిసారిగా తోటి ఆటగాళ్లతో నవ్వుతూ మాట్లాడగలిగాడు రాయన్న. ఒక చిన్న విజయం ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తుందో అనుభవంలోకి వచ్చినట్లు అనిపించింది. లంచ్ తర్వాత 2 ఓవర్స్ మళ్ళీ రాయన్నవి. అతనిలో ఆత్మవిశ్వాసం పుంజుకుంటుంది. అపురూపలక్ష్మి మరణం, తన అరెస్టు, బెయిల్ ఏవీ అతని మనసులో లేవు. తన లక్ష్యం ఎదుటి బ్యాట్స్మెన్ని పడగొట్టడం. ఎదుటి బ్యాట్స్మెన్ మియార్దర్ చాలా గొప్ప ఆటగాడు. రాయన్న బౌలింగ్ చూసినవాడు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఈ లోపల రాయన్న హాఫ్ స్పిన్ బాల్ వేశాడు. అది బ్యాట్ పక్క నుంచి కుడివైపుకి తిరిగింది. మియార్దర్ కాలు వెనక్కి తీసుకునే లోపల అది మెరుపు వేగంతో కాలుకు తగలడం, అంపైర్ చెయ్యి గాలిలో లేవడం ఒకేసారి జరిగిపోయాయి. ఎల్బీడబ్ల్యూ అంతే. నిశ్శబ్దంలో పుట్టిన హోరుతో స్టేడియం దద్దరిల్లింది. చెవులు చిల్లులు పడేంత గోల. అయినా ఎవ్వరికీ ఆ ధ్యాస లేదు. ఎవరికి వాళ్ళు ఆ సంతోషంలో గోల చేసి అల్లరి చేసేస్తున్నారు. పాకిస్తాన్ టీంలో అతి ముఖ్యమైన ఆటగాడు కేవలం 2 పరుగులకే అవుట్ అవ్వడం అందర్నీ ఉత్తేజితుల్ని చేసింది.
కాలేజ్ స్టూడెంట్స్ తాము వచ్చిన పని మర్చిపోయి జయజయధ్వానాలు చేస్తున్నారు. కామెంటేటర్ అది హ్యాట్రిక్గా అనౌన్స్ చేయడంతో స్టేడియం మరొక్కసారి విజయధ్వానాలతో నిండిపోయింది. అజారుద్దీన్ సహా అంతా వచ్చి రాయన్నను కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే కిరణ్మయికి కూడా కళ్ళు తడయ్యాయి. సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంది. ఇక ఏమైనా పర్వాలేదు. ఓటమి అనే బురదలో కూరుకుపోతున్న వారికి ఓ చెట్టుకొమ్మ ఆధారం దొరికింది. ఎలాగైనా బయటపడగలడు. రాయన్న ఇక ఎలా ఆడినా పర్వాలేదు. ఈ హ్యాట్రిక్ మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆమె ఆశించినట్లుగానే రాయన్న మరింత విజృంభించి ఆడడం సాగించాడు. ఆ తర్వాత అతను వేసిన 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మరో వికెట్ తీసుకున్నాడు. ఆ రోజు ఆట ముగియడానికి అరగంట ముందుగా పాకిస్తాన్ టీం 220 పరుగులకు అంతా అవుట్ అయిపోయింది. నైట్ వాచ్మెన్గా వచ్చిన భారత్ ఆటగాళ్లు 8 పరుగులు చేశారు. రాయన్న పెవిలియన్లోకి వెళ్లబోతుండగా అభిమానులు వచ్చి చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్లు ఇస్తూనే అతని కళ్ళు కిరణ్మయి కోసం వెతికాయి. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇప్పట్లో నేను ఆయన భార్యగా నలుగురిలో పరిచయం కావడం మంచిది కాదు. ఆటలో ఆయన విజయం సాధించాలి. నేను నా పనిలో కృతకృత్యురాలిని కావాలి. అప్పుడే ఇద్దరం కలిసి అందరికీ పరిచయం కావాలి అన్నది కిరణ్మయి రాయన్న స్నేహితుడితో దృఢంగా. ఆమె ఆ సాయంత్రమే హైదరాబాద్ ట్రైన్ ఎక్కింది. చివరి రోజు ఆట మొదలైన గంటలోనే భారత జట్టు చిక్కుల్లో పడింది. సాధారణంగా చివరి రోజు బ్యాటింగ్ చేయడం కష్టం. 60 పరుగులలోనే 4 వికెట్స్ పడిపోయాయి. అప్పటికే పాకిస్తాన్ 100 పరుగుల మొదటి ఇన్నింగ్స్ లీడ్లో ఉంది. అంటే మరొక 60 పరుగులు చేయకుండా భారత జట్టును నిరోధించగలిగితే పాకిస్తాన్ జట్టు మరి ఆడకుండానే విజేతలవ్వవచ్చు. అంతకన్నా అవమానం మరొకటి ఉండదు భారత్ జట్టుకి. రాయన్న బ్యాట్తో ఆటలోకి వచ్చే సమయానికి ప్రేక్షకులందరూ టెన్షన్లో ఉన్నారు. ఇంకా దాదాపు 6 గంటలు నిలబడి ఆడాలి. ముఖ్యమైన ఆటగాళ్లు 9 పోయారు. రాయన్న గొప్పగా బౌలింగ్ చేసి ఉండవచ్చు. కానీ అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్లో అతడు 0 పరుగులకే అవుటై ఉన్నాడు. దాంతో ఒక మంచి బ్యాట్స్మెన్గా అతన్ని ఎవరూ ఊహించలేదు. అతని గురించి తెలిసిన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు మాత్రం కాస్త నమ్మకంగా ఉన్నారు. పాకిస్తాన్ తాలూకు వసీం అక్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఎంత కాదనుకున్నా అంతకు ముందు ఆటలో తమ వాళ్ళని చీల్చి చెండాడిన ప్రత్యర్థి అంటే అసూయ, కోపం ఉంటుంది. ఆ కసితోనే పాకిస్తాన్ ఆటగాడు మొదటి బౌన్సర్ వేశాడు. పిచ్ మీద బంతి పడే చోట చిన్న రాయి ఉండడంతో బంతి అనుకున్న దానికన్నా పైకి లేచి రాయన్న మొహం పక్కకు తిప్పుకునే లోపులో విసురుగా వచ్చి కన్ను కింద తగిలింది. కలుక్కుమన్న చప్పుడు. నరాలు మెలిపెట్టే బాధతో అతడు కిందికి కూలిపోయాడు. అట్నుంచి అటే అతడు ఎక్స్రేకి తీసుకువెళ్ళబడ్డాడు. వెంట్రుక వాసి ఫ్రాక్చర్ ఉన్నట్టు తేలింది. అంత అపాయకరం కాదు గాని భరించలేని బాధ. క్షణాల్లో ఎడమవైపు మొహం వాచిపోయి వికృతంగా తయారయ్యాడు. డాక్టర్తో కలిసి అతను తిరిగి గ్రౌండ్కు వచ్చేసరికి భారత్ జట్టు 80 పరుగులకి 8 వికెట్లు పోగొట్టుకుని ఓటమికి చేరువలో ఉంది. ప్రేక్షకులలో నిశ్శబ్దం. విషణ్ణ వదనాలని పైకి కనిపించకుండా గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. తగిలినప్పుడు లేదు గాని ఆ తరువాత కంటు కింద భాగం భరించలేనంతగా తయారైంది. 1 వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. రాయన్న ఏదో అనబోతుండగా మరో భారత బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఆనందంతో గెంతులేస్తున్నారు. అతడు 9వ వాడు. అంటే భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూసిందన్నమాట. అజారుద్దీన్ ఒక్కడే అవుట్ అవ్వకుండా అటువైపు నిలబడి ఉన్నాడు. అతడు ఆటగాళ్ల గ్యాలరీ వైపు చూస్తున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఇంకా ఫీల్డ్ వదిలి రాలేదు. దాని అర్థం ఇంకా ఆట పూర్తయినట్లు అంపైర్లు చెప్పలేదు. అప్పటికి లంచ్ టైం అయ్యింది. రాయన్న ఆడుతున్నాడో లేదో తెలియక వాళ్ళు
పెవిలియన్ వైపు చూస్తున్నారు. అతడి కంటి క్రింద ఎముక విరిగినట్టు వాళ్ళకి ఇంకా తెలియదు. అప్పుడే అవుటైన భారత్ ఆటగాడు నెమ్మదిగా వెనక్కి తిరిగి వస్తున్నాడు. రాయన్న లేచి నిలబడి, నేను వెళ్ళి ఆడతాను అన్నాడు.